ఓం నమః శివాయ. ఓం నమో సచ్చిదానందరూపాయ నమః. ఓం నమో శ్రీలక్ష్మీనృసింహదేవాయ నమః. ఓం నమో శ్రీరామచంద్రపరబ్రహ్మణే నమః. ఓం నమో శ్రీకృష్ణపరబ్రహ్మణే నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. నమస్కారం. ఈరోజు 2025 సంవత్సరం జూలై నెల 7వ తేదీ, శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, ఆషాఢ శుద్ధ ద్వాదశి, ఇందువాసరే సోమవారం. ఇప్పుడు లండన్ మహానగరంలో సమయం మధ్యాహ్నం 1:10 అయింది. భక్తుని నోట భగవద్గీత సంఖ్య 0086, అనగా ఈరోజు 86వ రోజు. ఈరోజు శ్రీమద్ భగవద్గీత ఏకాదశాధ్యాయంలో విశ్వరూప సందర్శన యోగం 31వ శ్లోకం నుంచి 35 శ్లోకములు మరియు తాత్పర్యములను తెలుసుకుని ఆనందిద్దాం. ఓం నమో శ్రీకృష్ణం వందే జగద్గురుం. ఇప్పుడు ఏకాదశాధ్యాయం విశ్వరూప సందర్శన యోగంలో 31వ శ్లోకం. ఆఖ్యాహి మే కో భవానుగ్రరూపో నమోస్తుతే దేవవర ప్రసీద విజ్ఞాతుమిచ్ఛామి భవంతమాజ్యం నహి ప్రజానామి తవ ప్రవృత్తిం. ఈ 31వ శ్లోకం తాత్పర్యం: ఓ దేవదేవా, నీకు నమస్కరిస్తూ ఉన్నాను. ఇంతటి భయంకరమైన స్వరూపుడవైన నువ్వెవరివి? దయచేసి నీ వివరాలు తెలియజేయి. నీ ఈ ప్రవర్తనకు అర్థమేమిటో నేను గ్రహించలేకపోతూ ఉన్నాను. ఇప్పుడు 32వ శ్లోకం. శ్రీ భగవానువాచ: కాలోస్మి లోకక్షయకృత్ ప్రవృద్ధో లోకాన్ సమాహర్తుమిహ ప్రవృత్తః ఋతేపి త్వాం న భవిష్యంతి సర్వే యోవత్సితా ప్రత్యనీకేషు యోధా. శ్రీ భగవానువాచ. శ్రీకృష్ణుడు జవాబిస్తున్నాడు. 32వ శ్లోకానికి తాత్పర్యం: ఈ సర్వస్వాన్ని లయింపజేసే కాలస్వరూపుడిని నేను. ప్రస్తుతం సంహారానికి పూనుకొని ఉన్నాను. ఇప్పుడు నువ్వు యుద్ధం చేయడం మానివేసినా సరే, నువ్వు తప్ప మీ ఉభయ పక్షాలలోనూ ప్రతిపక్షంలో ఎవ్వడు కూడా మిగలడం అసంభవం. ఇప్పుడు 33వ శ్లోకం. తస్మాత్ త్వముత్తిష్ఠ యశో లభస్వ జిత్వా శత్రూన్ భుక్ష్య రాజ్యం సమృద్ధం మయైవైతే విహతాః పూర్వమేవ నిమిత్తమాత్రం భవ సవ్యసాచిన్. ఈ 33వ శ్లోకానికి తాత్పర్యం ఇట్లా ఉన్నది. కాబట్టి అర్జున, లే, యుద్ధానికి సిద్ధం అవు. శత్రు సంహారం చేసి అఖండ భూమండలాన్ని అనుభవించు. వీళ్ళంతా నా చేత పూర్వమే చంపబడ్డారు.
నీవు నిమిత్తమాత్రుడిగా యుద్ధం చేసి కీర్తిని ఆర్జించుము. ఇప్పుడు 34వ శ్లోకం. ద్రోణం చ భీష్మం చ జయద్రథం చ కర్ణం తథాన్యానపి యోధవీరాన్ మయా హతాంస్త్వం జహి మా వ్యతిష్ఠిష్ఠా యుధ్వస్వజేత శిరణే సపత్నాన్. ఈ 34వ శ్లోకానికి తాత్పర్యం, ద్రోణ, భీష్మ, జయద్రథ, కర్ణాది వీరులందరినీ నేను పూర్వమే చంపివేశాను. నా చేత చచ్చిన వారినే నువ్విప్పుడు చంపబోతున్నావు. అధైర్యం మాని యుద్ధం చెయ్యి, శత్రువులను జయిస్తావు. ఇప్పుడు సంజయ్ ఉవాచ. ఈనాటి చివరి శ్లోకం 35వ శ్లోకం. ఏతచ్ఛ్రుత్వా వచనం కేశవస్య కృతాంజలిర్వేపమాన కిరీటీ నమస్కృత్వా భూయ ఏవాహ కృష్ణం సద్గదం భీత ప్రణమ్య. అంటే సంజయుడు ఇలా చెప్తున్నాడు. 35వ శ్లోకానికి తాత్పర్యం, ధృతరాష్ట్ర మహారాజా, ఆ విధంగా చెప్పిన శ్రీకృష్ణుని మాటల్ని విని అర్జునుడు వణుకుతున్న శరీరంతో 2 చేతులు జోడించి భయంగా గాద్గిదంగా మాట్లాడసాగాడు. ఓం నమో శ్రీకృష్ణం వందే జగద్గురుం. సర్వే జనా సుఖినో భవంతు. మరల రేపటి భగవద్గీత పారాయణంలో మళ్ళీ కలుసుకుంటాను. అంతవరకు సెలవు. నమస్కారం.